హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. నేను ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్ బెంగళూరులో. బోర్న్ ఇన్ 1978. సో ఈ టాక్ ఏంటంటే ఆ టైంలో ఉన్న మూవీస్ హౌ ఇట్ హాస్ ఇన్స్పైర్డ్ పీపుల్. సో ఈ రోజు షోలో మనం మాట్లాడుకునేది వంశీ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ 1985లో. ఇట్స్ అన్వేషణ. తెలుసు కదా వంశీ సార్ స్టైల్ అంతా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఐ గాట్ అంటే ఇట్లా చిల్స్ అనిపించిన అనమాట. ఇంకా ఇళయరాజా సార్ అసలు మూవీ ఈ లెవెల్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ లెవెల్ ఉంటుంది అనమాట. సరిగా పదనేసతో భయపట్టించింది అనేది నేను ఎక్కడ వినలేదు. ఎక్కడ అనగానే భానుప్రియ స్క్రీమ్ వస్తుంది. ఇప్పుడు చెప్తాను నేను, టిల్ టుడే ఆల్సో ఇఫ్ యూ రిలీజ్ అన్వేషణ, రీమాస్టర్ ద ప్రింట్ అండ్ పుట్ ఇట్ ఇన్ దిస్ సో కాల్డ్ అవర్ వాట్ డాల్బీ, ఐ స్టిల్ రైట్ అండ్ గివ్ పీపుల్ యూనో shit in the pants. It's a masterpiece. It's really a cult classic. Hi friends, నా పేరు రమేష్. నేను ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్ బెంగళూరులో. బోర్న్ ఇన్ 1978, బేసికలీ ఫ్రమ్ వరంగల్. 1978 ఎందుకన్నా అంటే దట్ 80s 90s కిడ్ అనమాట. సో ఈ టాక్ ఏంటంటే బేసికలీగా ఆ టైంలో ఉన్న మూవీస్ హౌ ఇట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ పీపుల్ అండ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ, అంటే అందులో నేను ఒప్పుకోను అనమాట. సో వీఆర్ గోయింగ్ టు టాక్ సమ్ ఆఫ్ ద గ్రేట్ మూవీస్. వంశీ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ 1985లో ఇట్స్ అన్వేషణ. So how Anveshana impacted me or inspired me, we are going to talk on this. Basically plot ఏంటంటే సినిమాది క్రూర ముగార్లు, the very dangerous wild animals, ruthless wild animals. ఆ వైల్డ్ యానిమల్ ఒక మన మనిషిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది, ఆ వైల్డ్నెస్ అనేది చూపిస్తాడు. So though the movie got released 1 year back and it was a big hit, and I used to అప్పుడు దూరదర్శన్లో ట్రైలర్స్ అన్నీ వచ్చేటి. అన్వేషణ ట్రైలర్ చూస్తుంటే భయపడుతుంది, అంటే పోస్టర్స్ ఉండేటి, అండ్ దే యూస్ టు మైక్ తీసుకొని వెళ్ళేవారు అనమాట. ఈ షో ఈ టైంలో నడుస్తుంది అని చెప్పేసి. సో 1985 ఐఎమ్ టాకింగ్ అబౌట్. మా ఏరియాలో అంతా టోటలీ మూవీ బఫ్స్. దే యూస్ టు టాక్ అబౌట్ మూవీస్. ఎక్కడికైనా కూడా మూవీస్ దే యూస్ టు టాక్ అబౌట్ మూవీస్ అనమాట. సో ఎవ్రీ ఇంటికి ఒక మూవీ బఫ్ ఉండేటోడు ఆ టైంలో. మా అన్న దోస్ డేస్ ఓన్లీ యూస్ టు లిసన్ టు యూనో క్లాసిక్ రాక్, బోనియం అలాంటి క్యాసెట్స్ ఉండేవి. మళ్ళీ ఈవిల్ డెడ్ ఉండేది, సాగర్ సంగమం క్యాసెట్ ఉండేది. సో ఆ టైంలో మోర్ ఐ వాజ్ ఇన్ టు స్టడీస్ యాక్చువల్లీ. నేను ఆ చిన్న ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా, డాప్లర్ ఎఫెక్ట్ అని, రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ సౌండ్స్ అని, ఐ యూస్ టు బీ ఇన్ దాట్. సో వన్ పర్టిక్యులర్ incident which really shake me was this incident which I am going to tell you. One entrepreneur was there. He used to run some granite business. So they were basically Tamilians settled in Telangana anamata. So even they had VCR, and the uncle is very fond of movies. So ఆ రోజు ఏమైందంటే, ఆ రోజు నేను రెగ్యులర్ డే I went and I was playing with his son in the afternoon, and so suddenly ఏమైందంటే అంకుల్ వచ్చేసి తలుపులను వేసేసి కిటికీలను పెట్టేస్తున్నాడు, అది అంతా సెట్ చేస్తున్నాడు. నేను ఆడుతూ చూస్తున్నా అంకుల్ ఏం చేస్తున్నాడు చూస్తున్నా. సడన్గా ఇట్స్ అబౌట్ 1:30 or 1:45 in the afternoon, I think so. సో సడన్గా అంకుల్ చూస్తావా మూవీ అన్నాడు. అంటే వాళ్ళ కొడుకు కూడా అడిగాడు అనమాట. వాళ్ళ కొడుకు నాకన్నా 1 year చిన్న అనమాట. మూవీ చూస్తావా మూవీకి ఇంత సీనా అంటే, ఎందుకంటే మా అన్న వాళ్ళ ఇంట్లో వీసీఆర్ ఉంది, నేను కూడా ఆ టైంలో సాగర్ సంగమం అవన్నీ చూసినాను. కానీ మూవీకి ఇంత సెటప్ ఉంటుందా అని నాకు అసలు ఏం మూవీ ఏంది అనేది గాట్ అండ్ ఇంక్విజిటివ్ మీ అనమాట. సో ఇద్దరం లోపలికి వెళ్ళినాం. ఇట్ వాస్ పిచ్ డార్క్, అంతా ఉన్నది. లోపల ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు.
సో అంకుల్ ప్లే చేసిండు. హీ హ్యాస్ సమ్ గుడ్ సౌండ్ సిస్టమ్ ఆల్సో. సో స్టార్టింగ్ సీన్ ఇట్ వాస్ పిచ్ డార్క్ అనమాట. ఆ స్టార్టింగ్ సీన్ ఎలా అంటే స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అవుతుంది నేమ్స్తోని, గజ్జల్ సౌండ్ వినిపిస్తుంటుంది కిచ్ 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 అని చెప్పేసి. తర్వాత హిల్ షో సమ్ ప్యారెట్స్ బర్డ్స్ గిదని చూపిస్తాడు అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ బర్డ్ స్టైల్లో ఉంటుంది అనమాట. అలా కెమెరా ఇలా వెళ్తుంది, మూమెంట్ ఇలా కెమెరా వెళ్ళేసి ఆ పర్టికులర్ మనిషిని ఏమో అయితే అంటే ఏమో సంథింగ్ వన్ జంతువు తిన్నట్టు చూపిస్తారు అనమాట. చూపించేసి ఆ వాటర్ అంతా రెడ్ కలర్ అయిపోతుంది ఆ పక్షి ఇలా అలా చనిపోయి. సో ఆ సీన్ ఎట్లా షేక్ చేసిందంటే ఆ కెమెరా మూమెంటు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, అదంతా ఒకటేసారి నాకు ఐ గాట్ అంటే ఇట్లా చిల్స్ అనిపించింది అనమాట. అంటే బేసికలీ అంకుల్ ఎన్వైర్న్మెంట్ సెటప్ చేసిండో లేకుంటే ద వే ఐ గాట్ ఎంగ్రోజ్డ్ ఇన్ టు ఇట్ అనేది నాకు అర్థం కాలేదు. సో ఐ వాజ్ ఫస్ట్ టైం ఐ వాజ్ లైక్ అంటే సినిమా ఏంది, సినిమా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. అప్పుడు మనకి సోర్స్ లేదు విచ్ వీ వాంట్ టు వాచ్ మూవీస్. ఐదర్ ఇట్ వాజ్ దూరదర్శన్ ఆర్ దట్ సండే టీవీ, లేకుంటే థియేటర్స్లో అసలు ఎంకరేజ్ చేయకపోయేవాళ్ళు వాళ్ళు మా ఇంట్లో. మా ఇంట్లో పర్టికులర్గా జనరల్లీ కిడ్స్ని ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే మోర్ ఆఫ్ ఓరియంటెడ్ వాజ్ స్టడీ ఎప్పుడు చదువు ఉండాలి. ఈ షావలిన్ టెంపుల్, బ్రూస్లీ లాంటి సినిమాలు వస్తే వానికి ఏదో 5 రూపాయలు ఇచ్చి పంపిస్తారు, ఇట్లా పోయి ఆ సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి సుళ్ళకెళ్ళి పోయి చూడరా అని చెప్పేసి. సో ఐ వాజ్ లైక్ ఇదే దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి ఐ వాజ్ లైక్ వాచింగ్ అన్నట్టు. సో ఐ వాచ్ దట్ ఎంటైర్ మూవీ. సో ఇక్కడ ఏమైందంటే రెగ్యులర్గా నేను గల్లీలో నార్మల్గా వెళ్ళే టోన్ని, జనాలు సినిమా గురించి మాట్లాడేటప్పుడు నేను ఇగ్నోర్ చేసి వెళ్ళే టోన్ని, దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ అండ్ లిస్నింగ్ టు దేర్ టాక్. ఏది నేను స్టడీస్లో సైన్స్లో ఆ ఇంట్రెస్ట్లో వెళ్ళి అట్లా చేసేటోన్ని సడన్ షిఫ్ట్ అనమాట ఇది. అంటే ఏం ఆ ఒక్క స్టిల్ ఆ ఒక్క కెమెరా మూమెంట్, ఐ డోంట్ నో దట్ లొకేషన్ వాట్ దట్ థింగ్ గాట్ మీ సో యూనో అలా గుంజుకెళ్తుంది అని చెప్తారు చూసినా. అలా సినిమాలో 3 లొకేషన్లు ఉంటాయి చెప్పాలంటే. ఒకటి సత్యనారాయణ ఇల్లు ఉంటుంది, మళ్ళీ శరత్ బాబుది ఒకటి ఉంటుంది, మళ్ళీ అడవి, అంతే. అంటే ఈ ట్రయాంగిల్ షేప్ లెక్క. అంటే మూవీ అంతా మీకు అక్కడక్కడక్కడ ఆ లొకేషన్స్లో అయిపోతుంది. ఆ లొకేషన్స్లో అంత ఫియర్ క్రియేట్ చేయడం అనేది మళ్ళీ ఒక ఊబి చూపిస్తూ ఆ ఊబిలో ఫియర్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. నైట్ టైం రాళ్ళపల్లి ఉన్న వాళ్ళు ఒక హంటింగ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ని చాలా టెరిఫిక్గా తీస్తాడు. అక్కడ లైటింగ్ ఏం యూజ్ చేసినా కూడా తెలియదు, కానీ ప్రాబ్లీ ఐ వాజ్ ఇన్ 4th or 5th స్టాండర్డ్ ఐ థింక్ అన్వేషణ చూసినప్పుడు. అంటే అంత ఇంపాక్ట్ చేసింది. సో ఐ కెప్ట్ ఆన్ వాచింగ్ ద ఫిలిం. అంటే 10th ఒకసారి చూసిన, మళ్ళీ ఇంటర్లో ఒకసారి చూసిన, మళ్ళీ కాలేజ్ ఉన్నప్పుడు చూసినాం, మళ్ళీ ఆర్కిటెక్చర్ చేసేటప్పుడు చూసినాం, మళ్ళీ మ్యారేజ్ అయినాక మళ్ళీ అట్లా ఇట్ వెంట్ ఆన్. రీసెంట్లీ ఆల్సో ఐ హావ్ సీన్. సో దట్ ఇంపాక్ట్ is still there. Every frame of the movie, that impact is still there. అంటే how he has done that ఆ టైంలో అలా ఎలా చేసినాడు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ థింగ్ ఈజ్ ద కెమెరా మూమెంట్. ఆ అడవిలో ఇలా స్మూత్ కర్వ్స్ ఉంటాయండి. కెమెరా అంటే చాలా చాలా స్మూత్ కర్వ్స్ ఉంటాయి, మీకు ఏ చెట్టు కూడా అడ్డం రాదు. అండ్ ఇట్ ఈస్ లైక్ పిక్చర్ పర్ఫెక్ట్లీ షాట్. అప్పుడు ఇంకా మనకి స్టడీ క్యామ్ కూడా తెలియదు. అంటే శివ వచ్చిన తర్వాత స్టడీ క్యామ్ యూజ్ చేసిన చెప్తారు, కానీ వీళ్ళు ఎలా షూట్ చేసినా కూడా తెలియదు. అంటే మనం కెమెరా ఇలా పట్టుకొని ఇలా మూమెంట్ ఇలా వెళ్ళినట్టు ఉంటుంది అనమాట, అంత స్మూత్ ఉంటుంది. ఆ టైంలో మనకు అప్పుడు డాల్బీ డిజిటల్ అది ఇది డిటిఎస్ అవన్నీ ఏం లేవు. మీకు ఆ థియేటర్స్ ఎట్లా ఉండేవి అంటే జస్ట్ ఇట్లా నీకు ముందో స్పీకర్ వెనకాల స్పీకర్ ఉండేది. కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్తో ఈ స్పీకర్ ఆఫ్ అయితే ఆ స్పీకర్ అలాంటివన్నీ సౌండ్స్ వచ్చేది. ఆ స్పీకర్లో వచ్చే సౌండ్ ఫస్ట్ భయం వేసేది, ఇంకా ఈ మ్యూజిక్లో ఇంకా అనేది ఒక కైండ్ ఆఫ్ అదనమాట. కార్తిక్ ఈజ్ ద కాప్ ఇన్ దట్ మూవీ. అంటే ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాడనమాట. సో ఒక కిల్లింగ్ కేసు పైన. సో కార్తిక్కి ఒక టేప్ దొరుకుతుంది ఆ ఫీల్డ్లో. టేప్ అంతా రీమాస్టర్ చేసి హీల్ ప్లే ఒక సైలెంట్ అయిపోతుంది. హీల్ బి వాకింగ్, అంటే ఏమొస్తుంది అనేది అలా ఇలా వెళ్తుంటాడు. సడన్లీ ఒక స్క్రీమ్ వస్తుంది.
ఆ సీన్ కూడా వెన్ ఐ వాజ్ వాచింగ్ ఐ వాజ్ లైక్ రియలీ అంటే నేను మా అన్న అప్పుడు మా కజిన్లో చెప్పిన కదా, అతను ఈవిల్ డెడ్ సినిమా చూసేటప్పుడు ఈవిల్ డెడ్ ఈజ్ డైరెక్ట్ అనమాట. అప్పుడు అంటే నీకు డైరెక్ట్ దయ్యం కనిపిస్తుంది, ఇట్లా బ్లడ్ షెడ్ కనిపిస్తుంది, దయ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీకు ఆ ఇన్క్విజిటివ్నెస్, నాకు తెలుసు ఆ సినిమా దయ్యం ఎప్పుడు వస్తాయి, నేను ఇట్లా కళ్ళు మూసుకున్నాను అనమాట, ఇట్లా ఇట్లా అంటే ఐ నో వెన్. ఇక్కడ అన్నోన్, ఇక్కడ ఏంటంటే నీకు తెలియదు అక్కడ ఏమవుతుంది అనేది. సీరియస్లీ ఐ వాంటెడ్ టు, ఇఫ్ టైం పర్మిట్ చేస్తే హిస్టరీలో పోయి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది థియేటర్లో ఫస్ట్ టైంలో అనేది నాకు ఇప్పుడు కూడా చూడాలనిపిస్తుంది. మనం చూసిన సినిమాలో ఆ టైంలో అంటే క్లూ దొరికితే ఎట్లా ఉంటుంది అంటే, క్లూ అంటే ఎవరో కోట్, ఆ కోట్ పడిపోయి ఉంటుంది, లేకుంటే కర్చీఫ్లో బ్లడ్ పడి దొరికి ఉంటుంది, లేదా కత్తి దొరికి ఉంటుందో. సో ఈ టేప్ అనేది వన్ ఆఫ్ ఇట్స్ దట్ కైండ్ దోస్ డేస్. అరే నీకు ఒక హౌ కెన్ యూ ఇమాజిన్ ఎ టేప్ యాజ్ ఎ క్లూ. చాలా క్లోజప్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఆ క్లోజప్స్తోని భయపట్టిస్తుంటాడు. శరత్ బాబు గారి కళ్ళు చూపిస్తాడు, సత్యనారాయణ కళ్ళు, భానుప్రియది, అఫ్కోర్స్ హీరోయిన్ అంటే యూ హ్యావ్ టు రాళ్ళపల్లిది. శరత్ బాబు ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ వాల్యూ ఎడిషన్. హీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, అంటే హీ యాక్ట్స్ విత్ హిస్ ఐస్. సో దాట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దట్ మూవీ ఆల్సో. మ్యాక్సిమం మీరు ఏ సినిమాలో చూడండి, నాట్ ఓన్లీ దిస్, శరత్ బాబు చాలా క్లోజప్స్ అనే అద్దాలు ఉంటాయి కదా, అదే దాని మీదనే ఉంటుంది అండ్ యాక్టింగ్ అంతా. సో దాట్ ఆల్సో యాడెడ్ లాట్ ఆఫ్ వాల్యూ అడ్వాంటేజ్ అండ్ యూనో ది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా ఇళయరాజా సార్ అసలు 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 ఐ వాంటెడ్ టు షౌట్ టాప్ ఆఫ్ మై వాయిస్. మూవీ ఈ లెవెల్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ లెవెల్ ఉంటుంది అనమాట. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోరే విచ్ విల్ యూనో ఇట్లా జనాలను షేక్ చేస్తారు సినిమాలంతా. So I seriously I don't know how Vamshi sir would have narrated story to Ilayaraja, and I don't know how Ilayaraja sir has perceived it and the output అనేది వాళ్ళకి జెల్ అయింది ఎట్లయిందో కూడా తెలియదు. కానీ కీరవాణి ఆ స్టార్టింగ్ ఆఫ్ ద సాంగ్, ద మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ యూనో చైర్లో ఇలా ఊతుంటాడు, వెనకాల సన్సెట్, ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. ఇంకో సాంగ్ ఉంటుంది ఎలలో కలిసే అని. సో దిస్ ఈజ్ ద నెంబర్ 1 చార్ట్, నెంబర్ 1 సాంగ్ ఇన్ దట్ ఆల్బమ్ అని అనుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మ్యూజికల్ నోట్ సరిగా సరిజా అనగానే భానుప్రియ స్క్రీమ్ వస్తుంది, అని వస్తుంది, సరి అని సాంగ్స్ సెంటర్లో. సో అది కూడా ఇట్ కైండ్ ఆఫ్ భయం వేస్తుంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక మ్యూజికల్ నోట్ సరిగా పదనిసా సరిసా అనేది మ్యూజికల్ నోట్స్తో కూడా ఇళయరాజా గారు భయపట్టించిండంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రేంజ్ అండ్ ద ఫస్ట్ స్ట్రేంజ్ థింగ్ అండ్ ద ఫస్ట్ థింగ్ ఐ ఎవర్. అంటే ఇప్పటివరకు నువ్వు సరిగా పదనిసాతో భయపట్టించింది అనేది నేను ఎక్కడ వినలేదు, ఎక్కడ యూనో. That is one thing which really catches in that song. So that is the genius Ilayaraja sir. సో ఇంకోటి ఏంటంటే అభినందన మూవీ ఆల్సో దిస్ ఇస్ సేమ్ సాంగ్, ఓన్లీ ద లిరిక్స్ చేంజ్ ఉంటుంది అంతే, ఇంకా అన్ని ట్యూన్ అంతా సేమ్ ఉంటుంది. సో నువ్వు అభినందన సాంగ్ పాట అంటే ఈ పాట దో దే ఆర్ సేమ్, బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. That's a really genius. I don't know how, and people have received that song so well in Abhinandana also. మీకు అభినందన అంటే మళ్ళీ ఆ పాట గుర్తురా, ఈ పాట అంటే మళ్ళీ అది గుర్తురా. The two different stories, two different things, but the tune is same. How can it possible? I don't know. It's like it's a real greatness that is actually. ఏకాంత వేళ అనే సాంగ్ ఉంటుంది. అందులో అబ్జర్వ్ చేసిన ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిరిక్ అండ్ కంపోజిషన్. అంటే అప్పుడు అంటే నాకు నచ్చింది ఏంటంటే మేల్ లీడ్ నార్మల్ లిరిక్స్ పాడుతుంటాడు, ఫిమేల్ లీడ్ ఓన్లీ వర్డ్స్ చెప్తుంటాడు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ రియలీ యునో ఇట్స్ అ యూనిక్ కైండ్ ఆఫ్ కంపోజిషన్ దట్ ఈస్.
ఆ లిరిక్స్ అలా రాయడము, ఆ సాంగ్ అలా కంపోజ్ చేయడం, మళ్ళీ ఆ సాంగ్ అగైన్ కంపోజింగ్ ఇన్ ద ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఫారెస్ట్, అండ్ it's really amazing. Funny incident I wanted to share with you. Basically ఏంటి, నేను మా సెకండ్ సిస్టర్ we were in the summer holidays లో ఆఫ్టర్నూన్లో we were sleeping in the house. మా అన్న ఏంటి ఈ అన్వేషణ సాంగ్స్ పెట్టేసి జనరలీ ఏదో వెళ్ళిపోయాడు, ఇంట్లో ఎవరు లేరు. సో ఈ పాట ఉంటుంది, ఎద్దలుల్లయ్య నన్న నన్న అని బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది చెప్పేసి. అది ఇప్పుడు కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను ఆ పాట అది మధ్యలో ఆ ట్యూన్ ఉంటుంది, అది ఎట్లా షేక్ చేస్తుంది అంటే నిజంగా థియేటర్లో కూడా ఐ థింక్ థియేటర్లో షేక్ చేసి ఉంటుంది. సో ఆ సాంగ్లో 2 సార్లు వస్తుంది అది ఆ మ్యూజిక్. సో నేను మా అక్క పడుకున్నాం, చూస్తే ఇంట్లో ఎవరు లేరు అనుకుంటే పడుకున్నాం ఇంట్లో. ఫస్ట్ మ్యూజిక్కి మా అక్క ఏమీ లేచి ఫరార్ అయిపోయింది. సో పాట కంటిన్యూ అయిపోయింది, కోకిల గీతం అని వస్తుంది. సెకండ్ టైం మ్యూజిక్ వస్తుంది. సెకండ్ టైం మ్యూజిక్లో నేను లేచిన, అప్పుడు నేను లేచేసరికి ఇంట్లో ఎవరు లేరు, అంతే ఫరార్. అంటే వై ఐఎమ్ సేయింగ్ ఈజ్ దట్స్ ద ఇంపాక్ట్ ఇట్ గేవ్ ఆన్ మీ. అంటే ఇది అంటే చెప్తున్నా కదా, ఈవిల్ డెడ్ ఆల్సో హ్యావ్ సీన్, అంటే విచ్ ఈస్ డైరెక్ట్ చూసిన దానికి నువ్వు మెల్ల ఎక్స్పీరియన్స్ చేసిన దానికి అనేది చాలా అదుంటుంది అనమాట. సో అప్పుడు అనిపించింది నాకు, ఏంది మూవీస్ అంటే నాకు దెన్ ఐ స్టార్టెడ్ లైక్ గెటింగ్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ద ఫిల్మ్స్. ఇప్పుడు చెప్తాను నేను, టిల్ టుడే ఆల్సో ఇఫ్ యూ రిలీజ్ అన్వేషణ, రీమాస్టర్ ద ప్రింట్ అండ్ పుట్ ఇట్ ఇన్ దిస్ సో కాల్డ్ అవర్ డాల్బీ అంతా ఉన్న ఆ దాంట్లో రీమాస్టర్ చేసి ప్లే చేస్తే ఐ స్టిల్ రైట్ అండ్ గివ్ పీపుల్ షిట్ ఇన్ ద ప్యాంట్స్. It's a masterpiece. It's really a cult classic. People who want to watch Anveshana, they can see in the యూట్యూబ్లో ఉంది, కానీ ప్రింట్ అంత బాగాలేదు. రీసెంట్లీ ఒక వీడియోలో వంశీ సార్ చెప్పారుకి దే వాంట్ టు రీమాస్టర్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద యూట్యూబ్. సో వన్స్ ఇట్ ఈస్ డన్, ఐ థింక్ యూ షుడ్ నాట్ మిస్ ద కైండ్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్ అండ్ ద ఫిలిం వాట్ వీ గాట్ దోస్ డేస్. So we'll see in the next video about another next movie. So till then, thank you all and have a great day.